మే నెలలో ఈ రాశులు పట్టిందల్లా బంగారమే. సమస్త ప్రాణకోటికి కాంతిని ప్రసాదించే సూర్యుడు నెలకొకసారి తన రాశిని మారుస్తుంటాడు. ఇలా ఏడాది మొత్తం మీద 12 రాశి చక్రాల్లో సంచరిస్తాడు. భాస్కరుడి రాశి మార్పునే మన పంచాంగకర్తలు సంక్రాంతి అని పిలుస్తారు. ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్న సూర్యుడు ఈ నెల 14వ తేదీన శుక్రుడి రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు వృషభ రాశిలో వచ్చే నెల 14వ తేదీ వరకు ఉంటాడు. దీనివల్ల 3 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థికంగా ప్రయోజనాలు కలుగుతాయి. సింహరాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశివారు గతంలో ఎన్నడూ పొందని ప్రయోజనాలను పొందుతారు. కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తల్లిదండ్రులు మిమ్మల్ని చూసి గర్విస్తారు. ఇతరులతో మీ బంధం బలోపేతమవుతుంది. జీవితం సాఫీగా సాగుతుంది. ఉద్యోగస్తులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రమోషన్ను పొందుతారు. వేతనం కూడా పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. మేషరాశి ఈ రాశివారు ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. భారీ మొత్తంలో ధనం వస్తుంది. ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మెరుగుపడుతుంది. ఉన్న అప్పులన్నీ తీరిపోతాయి. వ్యాపారస్తులకు 4 రెట్ల లాభాలున్నాయి. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కష్టానికి తగినట్లుగా ప్రతిఫలం లభిస్తుంది. శ్రమించే తత్వం ఉంది. కుంభరాశి ఆదిత్యుడి సంచారం వీరికి మంచి ప్రయోజనాలు కలిగించనుంది. భారీగా స్థిరచరాస్తులు కొనుగోలు చేయడంతో పాటు ఇంటి కోసం ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంగారు ఆభరణాలను భారీగా కొంటారు. జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది. కెరీర్ గతం కన్నా చాలా బాగుంటుంది. ఆధ్యాత్మికపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. కుటుంబ సభ్యులు లేదంటే సన్నిహితులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.